అందరూ ఏ విధంగా వ్యర్థమైన వారిని అనుసరిస్తూ ఉన్నానో వాటి యొక్క స్థానంలో యేసయ్యను నేను ఆరాధిస్తున్నాను తప్పిస్తే నాలో ఎటువంటి మార్పు లేదు అన్న జీవితాన్ని మనం జీవిస్తే దానివలన ఉపయోగం ఏదీ లేదండి. అపవాది ఇదే మీ వద్ద నుంచి కోరుకుంటున్నాడు. హీఈస్ మోర్ దెన్ హ్యాపీ ఇఫ్ యు ఆర్ ఎ lukewarm Christian. He wants you to be a lukewarm Christian. He doesn't want you to renounce Jesus, but he wants you to be a lukewarm Christian. ఈ విధంగా ఉంటున్నారు. ఒక్కమారు ఆలోచిస్తారా? నులువెచ్చని జీవితాన్ని జీవిస్తే ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో దేవుడు చెప్తున్నాడండి. నువ్వు నులువెచ్చగా ఉన్నావు లవోదికి ఆ సంఘంతో ఆయన చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను ఉమ్మివేస్తాను అన్నాడండి. నులువెచ్చని జీవితాన్ని జీవించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. లోకముతో నిన్ను నీవు ప్రత్యేకపరచుకోకుండా ఉన్నట్లయితే ఆ యొక్క జీవితాన్ని బట్టి ఎటువంటి ఫలము లేదు. ఎంతోమంది క్రైస్తవులు ఇంకా లోకాచారాలతో నిండిపోయి ఉన్నారండి. వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించారు.